సంక్రాంతి పండగ అయిన తర్వాత 3 రోజులు అయిన తర్వాత ముక్కనుమ రోజున ఇలా రథం వేసి దేవుణ్ణి సాగరంపుతారు పల్లెటూరులో. ఇళ్ళన్నీ పక్క పక్కన ఉంటాయి అన్నమాట. ఇవి చిన్నాన్న ఇల్లు. అందరూ రథాలు వేస్తారు మొత్తం వీధంతా. అలా ఒకళ్ళ రథంలో నుంచి ఒకటి కలుపుకొని వీధి చివరి దాకా తీసుకువెళ్తారు. బాగుంటుందండి విలేజ్లో సంక్రాంతి. ఇది మా చిన్నమ్మ, 4వ చిన్నమ్మ. అమ్మ వల్ల 5గురు తోటికోళ్ళు అనమాట. అందరు పక్క పక్కనే ఉంటారు. అలా రథం వీధి చివరి వరకు తీసుకువెళ్తారండి. ముక్కనుమ రోజునే దేవుణ్ణి సాగనంపుతారు ఈ రోజునే.